హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మన ఈ వీడియోలో ముగ్గురు వ్యక్తుల గురించి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎస్ఏ రైటింగ్ ఈజీ వే 10 లైన్స్ నేర్చుకోబోతున్నాం. సో ఎవరెవరంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అండ్ ఝాన్సీ లక్ష్మీబాయి అండ్ భగత్ సింగ్. సో ఫస్ట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి 10 లైన్స్ ఈజీ వేలో నేర్చుకుందాం. సో ఫస్ట్, డిఆర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈజ్ నౌన్ యాజ్ ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అబ్దుల్ కలాం గారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా. హీ వాజ్ బార్న్ ఆన్ 15th October 1931 ఇన్ రామేశ్వరం, తమిళనాడు. తమిళనాడులో రామేశ్వరం అనే గ్రామంలో 15th October 1931 జన్మించారు. కలాం వాజ్ ఏ ఫేమస్ సైంటిస్ట్ అండ్ వర్క్డ్ ఇన్ ISRO అండ్ DRDO. కలాం గారు ఫేమస్ సైంటిస్ట్ అండ్ వర్క్డ్ ISRO అండ్ DRDO. నెక్స్ట్ ఫోర్త్ది, హీ ప్లేడ్ ఏ కీ రోల్ ఆఫ్ ఇండియాస్ మిసైల్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్. ఇండియాలో మిసైల్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ గురించి కీ రోల్ ప్లే చేశారు. నెక్స్ట్ ఫిఫ్త్ది, హీ వాజ్ ది 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వాజ్ లవ్డ్ బై ఎవ్రీవన్. ఇండియాకు 11th ప్రెసిడెంట్గా ఉన్నారు. సో అండ్ అందరినీ ప్రేమగా చూసేవాడు. నెక్స్ట్ సిక్స్త్ది, అబ్దుల్ కలాం బిలీవ్డ్ స్ట్రాంగ్లీ ఇన్ డ్రీమ్స్ అండ్ హార్డ్ వర్క్. అబ్దుల్ కలాం ఏం నమ్ముతారంటే మన డ్రీమ్స్ ఎంత స్ట్రాంగ్లీగా ఉంటాయి అలా హార్డ్ వర్క్ కూడా అంత స్ట్రాంగ్గా చెయ్యాలి. మన డ్రీమ్స్ తగ్గట్టు మనం హార్డ్ వర్క్ చేయాలి. నెక్స్ట్ సెవెంత్ది, హీ ఆల్వేజ్ ఎంకరేజ్ స్టూడెంట్ టు ఎయిమ్ హైట్ ఇన్ లైఫ్. స్టూడెంట్స్ లైఫ్లో ఎయిమ్తో హైట్ లెవెల్లో ఎంకరేజ్ అవ్వాలని లైఫ్లో అబ్దుల్ కలాం ఎంకరేజ్ చేస్తుంటారు ఎక్కువ స్టూడెంట్స్ని. నెక్స్ట్ ఎయిత్ది, హిస్ బుక్స్ లైక్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇన్స్పైర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. అబ్దుల్ కలాం గారు బుక్స్ రచించారు. సో వాట్ నేమ్స్ ఫైర్ ఇన్స్పైర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ నైన్త్ది, కలాం లైవ్డ్ ఏ సింపుల్ డిసిప్లిన్ అండ్ హంబుల్ లైఫ్. సింపుల్ లైఫ్ అండ్ డిసిప్లిన్ లైఫ్లో కలాం గారు లైవ్ అయ్యారు. నెక్స్ట్, హీ ఈజ్ రిమెంబర్డ్ గ్రేట్ లీడర్, సైంటిస్ట్ అండ్ రోల్ మోడల్ ఆఫ్ యూత్. అలాగే నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి నేర్చుకోబోతున్నాం ఈజీ వేలో 10 లైన్స్. ఫస్ట్, రాణి లక్ష్మీబాయి వాజ్ ది బ్రేవ్ క్వీన్ ఆఫ్ ఝాన్సీ. షీ వాజ్ బార్న్ ఆన్ 19th November 1828 ఇన్ వారణాసి. లక్ష్మీబాయి గారు 19th November 1828లో వారణాసిలో జన్మించారు. హర్ చైల్డ్హుడ్ నేమ్ వాజ్ మణికర్ణిక, లవింగ్లీ కాల్డ్ మన్. చిన్న ఏజ్లో ఉన్నప్పుడు అసలు పేరు మణికర్ణిక. అందరూ ప్రేమగా మను అని పిలుస్తారు. నెక్స్ట్ ఫోర్త్ది, షీ వాజ్ స్కిల్డ్ ఇన్ హార్స్ రైడింగ్, స్వార్డ్ ఫైటింగ్ అండ్ ఆర్చరీ. బాగా స్కిల్గా రైడింగ్, స్వార్డ్ ఫైటింగ్ అండ్ ఆర్చరీ నేర్చుకున్నారు. లక్ష్మీబాయి ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ ది రివోల్ట్ ఆఫ్ 1857. నెక్స్ట్ సిక్స్త్ది, షీ ఫౌట్ ఫియర్లెస్లీ అగైనెస్ట్ ది బ్రిటిష్ ఆఫ్ ప్రొటెక్ట్ హర్ కింగ్డమ్. తన రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్ళతో ఫైటింగ్ కూడా చేశారు భయం లేకుండా. నెక్స్ట్ సెవెంత్ది, హర్ ఫేమస్ వర్డ్స్ హర్ ఐ విల్ నాట్ గివ్ అప్ మై ఝాన్సీ. ఆమె ఒక నినాదాన్ని కూడా సృష్టించారు. నినాదం ఏంటంటే ఎప్పటికీ గివ్ అప్ చేయకూడదు అని నినాదం ఇచ్చారు. నెక్స్ట్ ఎయిత్ది, షీ షోడ్ గ్రేట్ కవరేజ్, లీడర్షిప్ అండ్ ప్యాట్రియోటిజం. నెక్స్ట్ నైన్త్ది, రాణి లక్ష్మీబాయి బికేమ్ ఏ సింబల్ ఆఫ్ ఉమెన్స్ బ్రేవరీ ఇన్ ఇండియా. నెక్స్ట్ 10th, షీ ఈజ్ రిమెంబర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ అవర్ కంట్రీ. వన్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఫైటర్గా మన దేశానికి పేరు పొందారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు. సో నెక్స్ట్ భగత్ సింగ్ గారి గురించి ఈజీ వేలో 10 లైన్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్, భగత్ సింగ్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కవరేజియస్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా. ఫ్రీడమ్ ఫైటర్లో వన్ ఆఫ్ ది రూల్ భగత్ సింగ్ గారు.
నెక్స్ట్ హీ వాజ్ బార్న్ ఆన్ 28th September 1907 ఇన్ బంగా, పంజాబ్లో బంగా అనే గ్రామంలో 28 September 1917లో జన్మించారు. ఫ్రమ్ ఎ యంగ్ ఏజ్ హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై పాట్రియాటిజం అండ్ బ్రేవరీ. నెక్స్ట్ ఫోర్త్ది, భగత్ సింగ్ జాయిన్ రెవల్యూషనరీ గ్రూప్స్ టు ఫైట్ అగైనెస్ట్ బ్రిటిష్ రూల్కి ఎగనెస్ట్గా ఫైటింగ్ చేశారు. నెక్స్ట్ హీ ప్రొటెక్టెడ్ స్ట్రాంగ్లీ అగైనెస్ట్ ఇంజస్టిస్ అండ్ ఇన్ఈక్వాలిటీ అండ్ అన్యాయానికి అండ్ ఈక్వల్గా చూడని తనానికి స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేశారు. నెక్స్ట్ సిక్స్త్ది, ద అసెంబ్లీ బాంబ్ ఇన్సిడెంట్ మేడ్ హిమ్ ఏ సింబల్ ఆఫ్ ఫియర్లెస్ రెసిస్టెన్స్. నెక్స్ట్ సెవెంత్ది, హీ బిలీవ్డ్ దట్ ఫ్రీడమ్ రిక్వైర్స్ కవరేజ్ అండ్ సాక్రిఫైస్. నెక్స్ట్ ఎయిత్ది, భగత్ సింగ్ వాజ్ సెంటెన్స్ టు డెత్ ఎట్ ఎవ్రీ యంగ్ ఏజ్. చాలా యంగ్ ఏజ్లో చనిపోయారు. నెక్స్ట్ హిస్ బ్రేవరీ ఇన్స్పైర్డ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్ డ్యూరింగ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్. ఈవెన్ టుడే హీ వాజ్ రిమెంబర్ యాజ్ ఎ హీరో హూ గేవ్ హిజ్ లైఫ్ ఫర్ ది నేషన్ కోసం తన లైఫ్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికి కూడా భగత్ సింగ్ గారిని హీరోగా రిమెంబర్ చేసుకుంటున్నారు. సో ఇది భగత్ సింగ్ గారి గురించి. సో మొత్తం ముగ్గురు గురించి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పుకున్నాం. ఇంకేదైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.